నమస్తే గురుగారు. నమస్తే. మీరు ఆరు బయట కూర్చున్నారు కదా. ఇప్పుడు మీరు కూర్చున్న చోటే చాలా మొక్కలు అయితే కనపడుతున్నాయి. చిన్న చిన్న మొక్కలు, కలుపు మొక్కలు కావచ్చు, లేదంటే మామూలు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అయితే మన కూర్చున్న జాగాలోనే ఇక్కడ ఉన్న మొక్కలు దేనికి పనిచేస్తాయి? ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఆ మొక్కల్లో చెప్పండి. మీరేమో అన్నారు కలుపు మొక్కలని. ఇక్కడ ఉన్నది ఏది కలుపు మొక్క కాదని నేను అంటాను. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ కలుపు మొక్క కింద తీసి పారేయడం అలవాటు అయిపోయింది కదా, అందుకని తెలుస్తుందని అడుగుతున్నాను అన్నమాట మిమ్మల్ని. దీన్ని కలుపు మొక్కల్లో వచ్చేది ఏదంటే చూడండి, ఇక్కడ ఉన్నది కదా, ఇది కలుపు మొక్క. ఇది ఒక్కటే కలుపు మొక్క. ఇది ఎందుకు పనికిరాని మొక్క అంటారు దీన్ని. ఇది ఒక్క చెట్టు ఉన్నదనుకోండి, ఇడీ పొలం అంతా నాశనం చేస్తుంది. దీన్ని చంపేదానికి పోయి మన జనాలు ఏం చేస్తున్నారు, మొత్తం ఉండేదాన్ని కొట్టేస్తున్నారు. దీంట్లో చూడండి కలుపు మొక్క అని దీంట్లో ఏదీ లేదు, అది ఒక్కటి వదిలితే. ఇది చూడండి, దీన్ని ఏమంటారంటే బలా అని, బలా జాతిలో చేరుతుంది. ఇది వచ్చి బలా అంటే చూడండి దీనికి కనిపిస్తుంది, ఇది బల. బలాలో వచ్చి 4 బలాలు ఉన్నాయి. అతి బల, నాగబల, రాజబల, బల అని 4 రకాలు ఉన్నాయి. ఇది బలా జాతిలో చేరుతుంది. ఇది వచ్చి బంకతీగ అంటారు దీన్ని. ఇది చూడండి, కుసోండే జాగాలో చాలా రకాల చెట్టు మూలికలు ఉన్నాయి. దీన్ని వచ్చి బంకతీగ అంటారు. ఈ బంకతీగ దేనికి పనిచేస్తుందంటే జాయింట్ పెయిన్లు, మోకాలు నొప్పులు కావచ్చు, కాల్షియం లేకుండా పోయిండేది కావచ్చు, ఇలా మొక్కలు ఎముకల్లో కాల్షియం లేకుండా నొప్పులు వస్తుంటాయి. కీళ్ళవాతం కావచ్చు, సంధివాతం కావచ్చు, ఇలాంటి చాలా రకాలైన ఇవి వస్తుంటాయి. దానికి అది బాగా పనిచేస్తుంది. అదిడిస్తే ఇక్కడ చూడండి, అటుకు మామిడి ఉన్నది. ఇక్కడ చూడండి, ఇది అటుకు మామిడి మొక్క. ఇది చూడండి, ఇది అటుకు మామిడి. దీన్ని కొంతమంది పునర్నవ అంటారు, కానీ పునర్నవ కాదు ఇది. దీన్ని అటుకు మామిడి అని పిలుస్తాం. ఇది అయిపోయింది అనుకోండి, ఇది చూడండి, ఇది పంటి నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఇది గడ్డి చామంతి అని కూడా కొంతమంది అంటుంటారు దీన్ని. ఇది వచ్చి కలుపు మొక్క. ఇది జనాలు అంటుంటారు, కలుపు మొక్క కాదండి ఇది. ఇది చూడండి, ఇది రెడ్డివారి నెనబాల. ఇది కిరోసిన్ చెట్టు అంటుంటారు దీన్ని చాలా వరకు. ఇవన్నీ కూడా మనకు చాలా రకాలుగా యూజ్ అయ్యే చెట్టు మూలికలే. మనం దేనికి వాడుకోవాలనేది ఏ సమస్యను బట్టి దానికి మనం వాడుకుంటూ రావచ్చు. ఈ పక్క మొత్తం ఉన్నది చూడండి, అది వచ్చి అటుగా చూడండి, అవన్నీ వచ్చి ఉమ్మెత్తి చెట్టు ఉంది. అలాగే మరులు ఉమ్మత్తిని ఉన్నది. మళ్ళీ చూస్తే కొన్ని చెట్టు మూలికలు, ఏది లింగతోట ఉంది. అలాగే చాలా వరకు చెట్టు మూలికలు మనం కుసోండే జాగాలని చాలా వరకు చెట్టు మూలికలు ఉంటాయండి. అలాగే చూడండి, ఇది కరక్కాయ చెట్టు. ఇది ఇప్పుడుదా మొలుస్తూ ఉంది. ఇక్కడ గింజలు వేసిండాను, ఇప్పుడుదా మొలుస్తున్నది. ఆ పక్కంతా మొలిసిండి ఈ గింజలు. అలాగే మనకు కావాల్సిన చాలా వరకు చెట్టు మూలికలు దీన్ని కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు దీన్ని దేనికి వాడచ్చు గురుగారు? చెప్తాను, అన్నీ చెప్తాను మీకు. ఇది చూడండి, భీమదండి అంటారు. అలాగే బల అని కూడా పిలుస్తుంటారు దీన్ని. భీమన కడ్డి అంటాం. అంటే భీమునికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది దీనికి. ఎలాగంటే మనం గొడ్లు కావచ్చు, గోవులు కావచ్చు, లేదా ఎనుములు, బర్రెలు కావచ్చు, ఏం చేస్తామంటే ఈ చెట్టుకే కట్టేస్తాం. కట్టేసి వదిలేసామనుకోండి, అది ఎంత దూరం లాగినా కూడా ఇది తెగదనమాట. అంత బాగా బలిష్టమైన ఒక మూలిక అనమాట. దీన్ని బల అని పిలుస్తారు. బల జాతిలో 4 రకాలు ఉన్నాయండి. బల, అతి బల, మహాబల, నాగబల, రాజబల అని ఒకటి ఉన్నది. దీంట్లో ఇంకొకటి బల ఉన్నదండి, భూబల అని. అంటే భూమిపైన పాకినట్లే ఉంటుంది అది. మొత్తము 6 రకాల బలాలు ఉన్నాయండి. ఇలా ఈ బలా జాతిలో చేరినది ఈ ఒక చెట్టు మూలిక. దీన్ని మనం ఏం చేయాలా అంటే వేర్లతో సಮೇతం పెళ్ళగించి తీసుకోవాలి. దీన్ని పంచాంగాలు అంటే పువ్వు వచ్చినప్పుడు దీన్ని వాడుకోవాలా. బాగా బలిసింటుంది అనమాట. పువ్వు వచ్చే టయానికి బాగా బలిసింటుంది. అప్పుడు వేర్లతో సమేతంగా తీసుకొని చిన్న చిన్న పిచ్చలుగా కొట్టి ఒక నీడలో ఆరబెట్టుకోవచ్చు, లేదా 1 దినం 2 దినాలు ఎండలో పెట్టి దాన్ని తీసి మళ్ళీ నీడలో ఆరించుకుంటూ వచ్చామనుకోండి, బాగా ఎండుతుంది. ఎండిన తర్వాత దీన్ని మనం ఇంచితే పట్ట నిరగాలి. అప్పుడు దీన్ని చూర్ణం చేసుకునేదాన్ని స్టార్ట్ చేయాలి. కొంతమంది అడుగుతారు, చూర్ణం ఎలా చేసుకోవాలండి అంటారు. దాన్ని కూడా నేనే చెప్పేదానికి అయ్యలేదు. మిక్సీకి వేసుకోవచ్చు, లేదా మిషన్కి ఇచ్చుకోవచ్చు. ఎక్కడో తాను చేసి చూర్ణం చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు పాలు, నాటు ఆవు పాలు అయితే చాలా మంచిది.
మేకపాలు అయితే ఇంకా మంచిది. అలా కాదంటే మామూలు జెర్సీ ఆవు పాలు ఏదైనా ఉంటే తీసుకోండి. చుట్టుపక్కల ప్యాకెట్ పాల కన్నా అవే బెస్ట్. అలాంటి పాలు తీసుకొని బాగా కాంచేటప్పుడు ఇది ఒక అర చెంచా కానీ 1 చెంచా కానీ ఈ పౌడర్ని దాంట్లోకి మిక్స్ చేసుకొని దాంట్లోకి కలకండ కానీ బెల్లం కానీ, చక్కెర కన్నా బెల్లం మంచిదన్నమాట. దాన్ని వాడుకుంటూ ప్రతిదినము వాడుకుంటూ వచ్చారనుకోండి, మీలో ఉన్న నరాల వీక్నెస్, వయసు అయిపోయిన తర్వాత చాలామందికి నరాల వీక్నెస్ వస్తుంటాయి, దాని నుంచి రెటినా ప్రాబ్లం కూడా వస్తుంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ఒక్క సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళు వాడుకుంటూ రావచ్చు. రెండోది వచ్చి పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సెక్సువల్ సమస్యలు ఏమున్నాయో, వీర్యకణాలు సమృద్ధిగా లేకుండా, నరాల వీక్నెస్, సరిగా పిల్లలు కావటం లేదు, హస్తప్రయోగాలు, ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నీలే దీన్ని వాడుకుంటూ రావచ్చు. అంటే ఆయుర్వేదం నిదానంగా పనిచేస్తుంది. అర్జెంటుగా పరిగెత్తెళ్ళి పాలు తాగేయాలని ఉండదు. నిదానంగా పోయినా కూడా ఆత్రం పడకుండా దీన్ని వాడుకుంటూ వస్తే కంపల్సరీ మీలో ఉన్న రోగాలను నయం చేస్తుంది తెలియజేస్తూ ఈ ఒక వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.